నాగర్ కర్నూల్ వార్తలకు స్వాగతం. నేటి నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. లింగాల మండలం నల్లమల్ల అడవిలో చిక్కుపోయిన గొర్రెల కాపర్లు అర్ధరాత్రి వారిని రక్షించి వాగు దాటించి ఒడ్డుకు చేర్చిన లింగాల ఎస్ఐ వెంకటేశ్వర్ గౌడ్. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి యూరియా సరఫరాపై డీలర్లతో కలెక్టర్లతో కలిసి ఎమ్మెల్యే సమావేశం. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వినాయక మండపాలను సందర్శించి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో నార్కల్ పట్టణంలో ర్యాలీ. కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ల తుది జాబితా తయారీపై వివిధ రాజకీయ పక్షాలతో కలెక్టర్ సమీక్ష. సౌర విద్యుత్ వినియోగంపై టీజీ రెడ్కో చైర్మన్ ఈ శరత్ కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్. పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన జంపన్న వెంకటస్వామి అనే ఇద్దరు వ్యక్తులు మూగజీవాలకు పసరు మందు సేకరణ కోసం గురువారం ఉదయం లింగాల మండల పరిధిలోని అప్పాయిపల్లి శివారులో గల దట్టమైన నల్లమల అడవిలో గల గిరిజ గుండాల వద్దకు సాయంత్రం వరకు చేరుకున్నారు. కావలసిన మూలికలను వెతుకుతూ చీకట్లో దారి తప్పారు. దారి కనిపించకపోవడంతో వారిద్దరూ ఆందోళన చెంది ప్రాణభయంతో రోధిస్తూ తమ బంధువులకు సమాచారం ఇచ్చారు. లింగాల ఎస్ఐ వెంకటేష్ గౌడ్కు సమాచారం చేరవేయడంతో గురువారం రాత్రి పోలీస్ సిబ్బంది అప్పాయిపల్లికి చెందిన కొందరు యువకులను వెంటబెట్టుకుని ఫోన్ లొకేషన్ ద్వారా వెతుకుతూ అర్ధరాత్రి వేళ వారున్న ప్రాంతానికి చేరుకున్నారు. కురుస్తున్న వర్షంలో కిలోమీటర్ల మేర అడవి బురదలో నడుస్తూ అప్పాయిపల్లికి చెందిన యువకుడు కృష్ణ మరికొందరు సహాయంతో ప్రవహిస్తున్న లోతైన వాగులు ఎంతో సాహసంతో దిగి తాడు సహాయంతో ఆ ఇద్దరిని రక్షించారు. పోలీస్ ఎస్ఐ వెంకటేష్ గౌడ్తో పాటు వారికి సహకరించిన పోలీస్ సిబ్బంది గ్రామ యువకులను పలువురు అభినందిస్తున్నారు. నువ్వు రాకన్నా ఆగు కాదు నువ్వు ఫస్ట్. నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో ప్రజారోగ్యం, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, కావాల్సిన మౌలిక వసతులు, సిబ్బంది, వైద్య పరికరాలు తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆసుపత్రికి రావాల్సిన పెండింగ్ బిల్లులను కూడా త్వరలోనే విడుదల చేయిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో 2 ఆపరేషన్ థియేటర్లను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు ప్రజలు ఏ రాత్రి వచ్చినా విసుక్కోకుండా వారికి వైద్యం చేయాలని, ప్రజల పట్ల తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, వివిధ డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు, ఆర్ఎంఓలు, అవుట్సోర్సింగ్ యాజమాన్యాలు పాల్గొన్నాయి. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావులతో కలిసి ఎరువులు, పురుగుల మందుల డీలర్లతో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎక్కడ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది కలిగించినా సహించేది లేదని హెచ్చరిస్తూ బ్లాక్లో యూరియా విక్రయించే వారి డీలర్షిప్లను రద్దు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. నానో యూరియా వాడకం మీద అవగాహన పెంచాలని వ్యవసాయ శాఖకు సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సందర్శించి పూజలు నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ల తుది జాబితా తయారీపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సోలార్ విద్యుత్ వినియోగంపై టీజీ రెడ్కో చైర్మన్ ఈ శరత్, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ దేవసహాయం, విద్యుత్ శాఖ అధికారులు, రెడ్కో అధికారి మనోహర్తో కలిసి సమీక్ష నిర్వహించారు.